నమస్తే, గుడ్ మార్నింగ్. బిజిబజ్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు ఇస్తుంటాయి, ఇటువంటి విషయాలన్నీ మనతో పంచుకోవడానికి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి బిజినెస్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు ఈరోజు రికమెండేషన్స్ అన్ని తెలుసుకుందాం. మీరు కూడా స్టాక్ మార్కెట్ సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో నేరుగా కూడా మాట్లాడచ్చు, మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. సార్ గుడ్ మార్నింగ్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏంటి ఈరోజు చాలా జోష్గా కనిపిస్తున్నారు? ఈరోజు మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? మార్కెట్స్ అయితే డౌన్ ట్రెండే సార్. ఈ యూఎస్ మార్కెట్స్ అన్నీ డౌన్ అయినాయి, అలాగే ఇండియన్ మార్కెట్స్ కూడా ఇవాళ డౌనే ఉంటుంది. దాదాపు 1% ఫాల్ ఉంది, 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ కనపడుతుంది. సో వాళ్ళు ఏంటంటే ఇక 24 లాస్ట్ డే కాబట్టి, సో ఈ 24 లాస్ట్ 3-4 మంత్స్ బాగా అందరినీ కూడా ఇన్వెస్టర్స్ అందరికీ కూడా బాగా నష్టాలు వచ్చాయి. అయితే కొత్త సంవత్సరం కొత్తగా రావచ్చు అనే ఒక పాజిటివిటీతో ఉంటున్నాం. సో అయితే కొత్త సంవత్సరంలో మెయిన్ ఈ ఆప్షన్స్, వీక్లీ ఆప్షన్స్ లేకపోవడంతో కొంచెం బెటర్గా ఉంది. ఈ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆప్షన్స్ ఒకటి బెనిఫిట్ అవుతున్నాయి, అలాగే నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇలాంటి మార్కెట్స్ ఫాలో అవుతున్నప్పుడు ఆప్షన్స్లో చాలామంది లాస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే టైం పీరియడ్ పెరగడం వల్ల కొంచెం పాజిటివ్గా ఉంది. అలాగే కొత్తగా సెబీ రూల్స్ కూడా మారుతున్నాయి. నెక్స్ట్ ఫిబ్రవరి నాడు అంతా కూడా ఈ F&O అంతా చేంజెస్ అవుతుంది. కాబట్టి ఓన్లీ ఆ హై నెట్వర్త్ పీపుల్కి మాత్రమే ఇది కొంచెం ఎలా ఉంది. సో ఇవన్నీ కూడా మార్పులు వస్తున్నాయి కాబట్టి కొత్త సంవత్సరంలో ఈక్విటీకి ఎక్కువ ప్రాధాన్యత కనపడుతుంది. కాబట్టి అందరం కూడా ఈక్విటీస్లో ఉంటే సేఫ్టీ ఎక్కువ ఉంది. రిటర్న్స్ స్లోగా వచ్చినా కానీ మనందరికి తెలిసిందే టాటాస్ ఎక్కువ గెలుస్తాయి. కాబట్టి ఈక్విటీస్ని తక్కువ అంచనా వేయకుండా ఈక్విటీ మార్కెట్లో మనం స్లోగా ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఈ టెన్షన్స్ అన్నీ కూడా మెల్లిగా ఇవ్వవుతాయి అన్నమాట. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇది డౌన్ ట్రెండ్ ప్రజెంట్ ఉంది వాళ్ళ. సో పెద్ద వాల్యూమ్స్ కూడా ఉండకపోవచ్చు, వీకెండ్ కదా, ఈ ఇయర్ ఎండ్ కాబట్టి కొంచెం నార్మల్గానే ఉంటుంది. సార్ మనతో పాటు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు పార్వతీపురం నుంచి. నమస్తే వెంకయ్యనాయుడు గారు, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు న్యూస్ అని నేను 500% ప్రాఫిట్ ఉన్నాను సార్. తర్వాత అలాగే ప్రాజ్ కూడా ఒక 150% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. అయితే ఆ రెండు అమ్మేసి నేను ఏంటంటే ఇప్పుడు మొన్న మిస్ అయింది కదా సార్, సిఈ వాటర్ కాంకర్డ్ ఇందులో అయిపోవాలి, అది కొందాం అనుకుంటాను సార్. మంచిది న్యూజన్ అయితే 50% అమ్మండి సార్, ఇంకా ఉంది దానికి స్ట్రెంగ్త్. అమ్మేసి మిగతాది అది కొనండి. న్యూజన్ ఇంకా స్ట్రెంగ్త్ ఉంది, బాగుంది. సో కాకపోతే ఆల్ టైమ్ హై ఉంది కానీ ఇంకా కొంచెం ఛాన్సెస్ ఉంది, 2000 దాకా కనపడుతుంది. సో ఒక 50% కొంచెం ఉంచుకోండి షేర్స్. సో మిగతాది మీరు అన్నట్టు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఏదైనా ఒక కంపెనీ ఫాల్ అవుతున్నప్పుడు కానీ లేకపోతే తగ్గుతున్నప్పుడు కానీ మొత్తం అమ్మేయకుండా కొంచెం రిస్క్ మార్కెట్ని తగ్గించుకోవాలంటారు, అంతేనా? అవునండి. పొటెన్షియల్ ఉంది పెరుగుతున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇలాంటిది ఉందనుకోండి, సపోజ్ మన ఇన్వెస్టెడ్ అమౌంట్ అన్నా బయట తీసుకొచ్చి ప్రాఫిట్ వరకు అన్నా హోల్డ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక 2 lakhs పెట్టాను, అటు ఇప్పుడు ఒక 50,000 ప్రాఫిట్ వస్తుంది. 2 lakhs మీరు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది బయటకు తీయండి. ఈ యొక్క ప్రాఫిట్ని దానిలో ఉంచడం ద్వారా వాల్యూ ఇన్వెస్టింగ్ లాగా అవ్వచ్చు. మనం మంచి పొటెన్షియల్ ఉన్నప్పుడు, పెరుగుతున్నప్పుడు ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి అనేది నాకు పాయింట్. సో అలా అయినా చేసుకోవచ్చు. సో రిటర్న్స్ అన్న అందులో ఉంటే అది ఏదో రోజు ఖచ్చితంగా ఇక ఫ్రీ అమౌంటే కదా మనకి, కాబట్టి అప్పుడు అలా పొటెన్షియల్ చేసుకోవచ్చు మనం. యా సార్. సార్ నిన్న HDFC మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని కంపెనీస్ చెప్పారు కదా, అందులోనే కొన్ని స్మాల్ క్యాప్స్కి సంబంధించి కొన్ని కంపెనీస్ డౌట్ ఉన్నాయి, అది కొంచెం డిస్కస్ చేద్దామండి. ఎరీస్ లైఫ్ సైన్సెస్ సంబంధించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎరీస్ లైఫ్ సైన్సెస్ కూడా చాలా పాజిటివ్గానే ఉంది సార్. ఇది అయితే మార్కెట్ పాల్లో ఉంది కాబట్టి ఇది కొంచెం రేంజ్లో ఉంది. సో ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రెండోది ఫోర్టీస్ హెల్త్ కేర్ అండి. ఫోర్టీస్ ఓకే. ఫోర్టీస్ హెల్త్ కూడా పాజిటివ్గా ఉందండి. ఇది ఈసారి ఫార్మా కంపెనీలన్నీ బాగా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే ఈటీలో 4730 ఆ రేంజ్లో ఉంది. ఇంకా ఇది 744 బ్రేక్ అయిందంటే ఇంకా పైకి వెళ్తుంది. ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. ఇది మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది ఫోర్టీస్. ఇది అంతకుముందు లో వచ్చి 26/7/2024 నాడు 500 ఆ రేంజ్లో ఉంది. సో ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా లాస్ట్ 3 months నుంచి కూడా మంచి ర్యాలీ వచ్చింది ఇది. సో పాజిటివ్గానే ఉంది. కిమ్స్ అండి.
కిమ్స్ కూడా కంటిన్యూగా గ్రో అవుతుందండి. ఇది లాస్ట్ టైం 7/6/2024 నాడు ఇది 366 ఆ రేంజ్ ఉంది. ఇప్పుడు 620 దాకా వచ్చింది. ఆల్మోస్ట్ 6 మంత్స్లోనే దాదాపు డబల్ అయిపోయింది. సో మంచి గ్రోత్ ఓరియంటెడ్గా వెళ్తుంది ఈ కంపెనీ కిమ్స్. సో దీనిలో ఏంటంటే వాల్యూ ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చేసుకోవచ్చు. ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్గా చేసుకోవచ్చు. మిడ్ క్యాప్ కంపెనీలో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఇవి మేము ఎందుకు ఫోకస్ చేస్తున్నామంటే ఈ కంపెనీలో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండొచ్చు. ఒక సెకండ్ మనకి ఒపీనియన్ లాగా తీసుకొని సో ఆ కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా బ్యాకప్ లాగా ఇన్వెస్ట్ చేస్తే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇవి మీరు అన్నట్టు ఏంటంటే నెక్స్ట్ లార్జ్ క్యాప్ అయ్యే కెపాసిటీ ఉన్న కంపెనీస్ కిమ్స్ కానీ అపోలో ఆల్రెడీ పెరిగిపోయింది, అలాగే కిమ్స్ ఇప్పుడు వస్తుంది. పవర్ మ్యాక్స్ సార్ పవర్ మ్యాక్ ఒక్క నిమిషం. పవర్ మ్యాక్ ఇదే. సో ఇది 2500 ఆ రేంజ్ ఉంది సార్. ఇది కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చింది. అంతకుముందు 3700 నుంచి ఇప్పుడు మంచి సపోర్ట్ లెవెల్కి వచ్చింది. సో వీక్లీ చార్ట్ ఇప్పుడు పాజిటివ్గా ఉంది. దాదాపు ఇది కూడా మార్కెట్ ఫాల్లో పార్టిసిపేట్ చేసి 1000 పాయింట్లు తగ్గింది. సో 2600 అంటే మంచి ఎంట్రీ లెవెల్ ఉంది. ఇది బాగానే ఉంది. ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇదే సపోర్ట్ లెవెల్లో ఉంది పవర్ మ్యాక్. ఓకే సార్. లాస్ట్గా పీవీఆర్ సార్. పీవీఆర్ ఐనాక్స్ కూడా ఇదేంటంటే కొంచెం డౌన్ ట్రెండ్లోనే ఉందండి. అది 1700 మొన్న పీక్ హై వెళ్ళింది, ఇప్పుడు 1300 ఆ రేంజ్ ఉంది. సో ఇంకా వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాల్లోనే ఉన్నాయి. సో డౌన్ ట్రెండే కనపడుతుంది ఇది. ఎందుకంటే ఫండమెంటల్గా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది కంపెనీకి. అలాగే ఇక్కడ అదే టెక్నికల్గా కూడా కనపడుతుంది. వీక్లీ చార్ట్స్ కొంచెం డౌన్ ట్రెండే ఉన్నాయి. ఇప్పుడు అంటే ఈరోజు డౌన్ఫాల్ నడుస్తుంది, నెక్స్ట్ వీక్ అని ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఉంటాయండి. ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ఈ కంపెనీ ఉంది 17/5/2024 నాడు సేమ్ 1300 అలా వచ్చింది. ఆ తర్వాత 6 మంత్స్లో ర్యాలీ వచ్చి 1700 దాకా వెళ్ళింది. అంటే మార్కెట్ ఫాలో అవటం వల్ల ఇవన్నీ కూడా కొంచెం డౌన్ ట్రెండ్ కనపడుతుంటాయి. సో ఎప్పుడైతే మార్కెట్స్ పాజిటివ్ అవుతాయో ఇక అన్నిటికీ కూడా పాజిటివ్ వస్తుంది. సో చాలా వరకు మార్కెట్ ఎఫెక్ట్ మీద ఉంటుంది ఇది. సో నిఫ్టీ మీదే చాలా కంపెనీలు అన్నీ డిపెండ్ అయి ఉన్నాయి. నిఫ్టీ ఫాలో అయితే అన్నీ ఫాలో అవుతుంటాయి. సో నిఫ్టీ ఇప్పుడు రేంజ్లోకి వస్తే అన్నీ రేజ్ అవుతుంటాయి. సార్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్పెసిఫిక్ డే కానీ స్పెసిఫిక్ డేట్ కానీ ఎట్లా ఏమైనా ఉంటుందా? అంటే ఈ డే ఇన్వెస్ట్ చేస్తే కొంచెం కంపెనీస్ మంచిగా రావడం ఎట్లా ఏమైనా ఉంటుందా? ఈ వేరియేషన్ ఏమైనా ఉంటుందా? అంటే వీక్లో మొత్తం అంతా ఒకేలా ఉంటుందా? డేస్ అని ఉండవు సార్. యాక్చువల్గా క్వార్టర్లీ రిజల్ట్స్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంటాయి. సపోజ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్ దాన్ని బట్టి కూడా మనకి అక్కడ ఇన్వెస్ట్మెంట్ టైం బాగుంటుంది. మీరు అన్నట్టు ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి అనే పాయింట్ తీసుకుంటే లాంగ్ టర్మ్ కంపెనీస్ అనుకోండి, ఈ క్వార్టర్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు రేపు జనవరిలో వస్తుంటాయి రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ని బేస్ చేసుకుని ఏదైనా కంపెనీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అది అండర్ వాల్యూలో వచ్చినప్పుడు మనకి అక్కడ మంచి ఆపర్చునిటీ వస్తుంది. సో అలా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతాయంటే ఇప్పుడు వీక్లీలో కూడా దాదాపు ఫ్రైడే కానీ మండే కానీ డౌన్ అవుతుంటాయి మార్కెట్స్. సో ఎప్పుడైనా మార్కెట్ డౌన్ అయినప్పుడు బై చేసుకోండి. ఓకే. జనరల్గా ఫ్రైడే కానీ మండే కానీ ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతుంటాయి. ఆ డేస్లో డౌన్ అయినప్పుడు బై చేసుకోవచ్చు. డౌన్లో బై చేసుకుంటే కొంచెం ప్రాఫిట్ అంతే కదా. రేట్ తక్కువ రేట్లో కొంటేనే కదా మనకి రేపు పెరిగినప్పుడు ఎగ్జిట్ అయ్యేది. బట్ 1-2 సార్లు చూసుకుంటే జాగ్రత్త చేసుకోవాలి సార్. కొన్ని కంపెనీస్ జనరల్గా నాకు డౌట్ ఉన్నాయి, వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మెస్గాన్ డాక్ ఒకటి. మెస్గాన్ వచ్చి మనకి ఇది రీసెంట్ పాజిటివ్ న్యూస్ ఒకటి వచ్చింది. ఇది స్టాక్ స్ప్లిట్ అయింది, తర్వాత దీనికి ఒక గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. సో అయితే ప్రజెంట్ ఇది కొంచెం డౌన్ ట్రెండే ఉంది. ఇది 2269 ఆ రేంజ్లో ఉంది. ఇన్వెస్ట్మెంట్ మోడ్లో ఇది పాజిటివ్గా ఉంది. అంతకుముందు హై వచ్చి 2600 దాకా ఉంది, ఇప్పుడు 2200. వీక్లీ డే చార్ట్ కానీ వీక్లీ చార్ట్ కానీ వీక్గానే ఉంది. కానీ ఇన్వెస్ట్మెంట్ మోడ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే ఇది లాస్ట్ టైం సపోర్ట్ వచ్చి 1900 ఆ రేంజ్లో బాగా సపోర్ట్ వచ్చింది. సో ఆ రేంజ్లో యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ జరగాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ న్యూస్ ఒకటి వచ్చింది ఇవాళ. సో దాని మీద కొంచెం ర్యాలీ రావచ్చు. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా మళ్ళీ డౌన్ ట్రెండ్లో కూడా చేసుకోవాలి, సెకండ్ అటెంప్ట్ చేయాలి. మరో కాలనర్ అండి పుల్లారెడ్డి గారు ఖమ్మం నుంచి. నమస్తే పుల్లారెడ్డి గారు.
నమస్తే అండి, రామచంద్ర నమస్తే సార్, చెప్పండి సార్. సార్ ఖమ్మం నుంచి మీకు ఫండమెంటల్స్ టెక్నికల్ చెప్తున్నారు కదా, ఏమండి షేర్ సంబంధించి చెప్పండి. ఫండమెంటల్స్ టెక్నికల్ చెప్తున్నారు కదా, వాటికన్నా సైకాలజీ ఇంపార్టెంట్ కదా చెప్పండి. సైకాలజీ చాలా ఇంపార్టెంట్ సార్. అదే అదే మెయిన్. సైకాలజీ వల్ల తెలుస్తున్నాం. అవునండి, సైకాలజీ కూడా మేజర్గా. సైకాలజీ గురించి జనరల్గా ఎక్కువ మంది చెప్పరు సార్. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకి తెలుసు అనుకుంటారు, కానీ యాక్చువల్ డెసిషన్ మేకింగ్ అంతా సైకాలజీ మీదే ఉంటుంది. ఆ సైకాలజీ మీద చెప్పాలి అంటే కూడా దానికి యాక్చువల్గా 30% వెయిటేజ్ ఉంటుంది. ఒక ట్రేడ్లో సక్సెస్ అవ్వాలంటే మనం ముందు ఈక్విలిబ్రియం మైండ్ సెట్లో ఉండాలి. అంటే డబ్బులు ప్రాఫిట్ రాగానే మనం ఎక్సైట్ అయిపోవటం, అదే లాస్ రాగానే డిప్రెషన్ అయిపోవటం, ఈ 2 రకాలుగా ఉండి మనం డెసిషన్ మేకింగ్లో మనం రాంగ్ యాక్యురేట్గా ఉండదు. సో దానికి ఏంటంటే ఈక్విలిబ్రియం మైండ్ సెట్ ఉండాలి. అసలు మనం ఓకే ప్రాఫిట్ వచ్చింది అంటే రీజన్ ఏంటి, మనం రూల్స్ ఫాలో అయ్యాం కాబట్టి సక్సెస్ అవుతున్నాం. అదే అర్థం చేసుకోవాలి. ఎందుకు వచ్చింది, నాకు మనీ ఎలా వచ్చింది, ఏ డెసిషన్ తీసుకోవటం వల్ల వచ్చిందని లాజికల్గా మీరు ఆలోచించుకుంటే, ఎమోషనల్గా కాకుండా లాజికల్గా. ఇప్పుడు లాస్ ఎందుకు వస్తుంది, ఎక్కడ రాంగ్ చేస్తున్నాం, సో అనేది మనం అనలైజ్ చేసుకోవటం ద్వారా మీరు ఎమోషన్స్ నుంచి బయటకు వచ్చి యాక్యురసీ మెయింటైన్ చేస్తారు. చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. చాలామందికి ఇంపార్టెంట్ ఏంటంటే ఎమోషనల్గా మనం ఒక స్టాక్తో కనెక్ట్ అయి ఉండి, ఇప్పుడు వాళ్ళు రాంగ్ చేసినా కానీ మనం ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం అనేది ఎమోషనల్ కనెక్ట్ తప్ప ఏమీ లేదు. ఒక కంపెనీ ఫండమెంటల్గా మనం చూసుకొని, సపోజ్ ఆ కంపెనీ ఫండమెంటల్గా సరిగ్గా వర్క్ చేయట్లేదు, రిజల్ట్స్ రావట్లేదు అన్నప్పుడు మనం లాజికల్గా చూసి ఓకే ఇది పనిచేయట్లేదు కాబట్టి ఎగ్జిట్ అవ్వాలి. కానీ ఏం చేస్తాంటే ఎమోషనల్గా దాంతో కనెక్ట్ అయిపోయి దాన్ని ఏదో ప్రతిదీ సక్సెస్ అవ్వాలి అనే పాయింట్లో మనం ఎక్కువ లాస్ అవుతుంటాం. మేజర్గా ఇదే మార్చుకోవాల్సిన పాయింట్. సార్ కరెక్ట్గా అడిగారు. సో చాలా జాగ్రత్తగా ఎమోషన్స్ పక్కన పెట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటే అంటే ఎమోషనల్. ఇప్పుడు ఇంకా దీన్ని కొంచెం డీప్గా చెప్పమంటే, ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఒక ఎంప్లాయీని పెట్టుకున్నాం సార్, ఆయన సరిగ్గా వర్క్ చేయట్లేదు, మనం ట్రైనింగ్ ఇచ్చాము, చెప్పాము, ఆయన వినకపోతే ఏం చేస్తాం, మనం తీసేస్తామా ఉంచుకుంటాం. ఇంకా సేమ్ కంపెనీ కూడా అంతే, ఒక ఎంప్లాయీ లాగా మీరు ఫీల్ అయ్యి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో అతను వర్క్ చేయకపోతే, ఆ కంపెనీ వర్క్ చేయకపోతే మనది ఫాల్ట్ ఎలా అవుతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే మన డెసిషన్ రైట్ అవ్వాలని చెప్పేసి దాన్ని మళ్ళీ యావరేజ్ చేయటం, దాన్ని ఇంకా హోల్డ్ చేయటం, ఒక లాస్ అయ్యే కంపెనీని, అండర్ పర్ఫార్మింగ్ కంపెనీని మనం ఉంచుకుంటున్నాం. అది మేజర్. సార్ అడిగింది చాలా చాలా రైట్ పాయింట్ సార్. మీరు ఈ లాజిక్ మీరు వాడుకుంటే మీరు ఏమవుతారంటే, మనం డెసిషన్ మేకింగ్ అంటే ఏమవుతుంది, ఇఫ్ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ వీ హ్యావ్ టు గెట్ అవుట్. ఆ స్టేజ్కి వెళ్ళాలి అందరం కూడా. సార్ స్పైస్ జెట్ అండి. స్పైస్ జెట్ కూడా ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ అది ఇండస్ట్రీలో 2nd ప్లేస్లో ఉందండి. బాగానే ఉంది, స్లోగా. యాక్యురేట్గా చెప్తా. ఇది 72 రూపీస్ అలా ఉంది. ఇది కూడా వీక్లీ చార్ట్లో డౌన్ ట్రెండే ఉంది. సో అంతకుముందు ఆల్ టైమ్ హై తీసుకుంటే ఇది 100 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి 70 రూపీస్ అలా ఉంది. లో లెవెల్ వచ్చి 63 ఆ రేంజ్ ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ 70 దగ్గర కన్సాలిడేట్ అవుతుంది సార్ ఇది. సార్ నెక్స్ట్ DBS బ్యాంక్. ఓకే. ఇది కూడా కొంచెం వీక్నెస్గానే ఉంది చార్ట్. సో కాకపోతే దాని లాంగ్ టర్మ్ హోల్డింగ్ అలా చేసుకోవటమే కానీ పెద్ద ఇమ్మీడియట్గా ఏమీ పాజిటివ్గా ఏం లేదు. చార్ట్ అంతా వీక్నెస్గానే ఉంది సార్ ఇది. సార్ CSC సార్. CSC ఓకే. ఇప్పుడు ఇది ఐటీ కంపెనీ. ఇది ప్రజెంట్ 200 వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ 185 ఆ రేంజ్లో ఉంది సార్ అయితే. సో ఒక రేంజ్లో ఉంది ఇది. సో 185 తర్వాత లో వచ్చి 175 నుంచి ఇప్పుడు 200 ఆ రేంజ్లో ఉంది. సో ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో పెద్ద లేదు, నార్మల్గా ఉంది. ఇది రేంజ్లో ఉంది, పెద్ద రికమెండేషన్ అయితే చేయట్లేదు. సార్ నెక్స్ట్ ధనలక్ష్మి బ్యాంక్ అండి. ధనలక్ష్మి బ్యాంక్
ఇది కూడా ఒక ఇది ఈ బ్యాంక్ కూడా జస్ట్ ఏదన్నా అడిషనల్గా మన మెయిన్ క్యాపిటల్ కాకుండా మీరు ఏదైనా ఫ్రీ అమౌంట్ ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవాలండి, అంతేగాని క్యాపిటల్ పెట్టుకోవద్దు. పెన్నీ స్టాక్ ఇది. సో మన క్యాపిటల్ కాకుండా వేరే ఫ్రీ అమౌంట్ ఏమైనా ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రెస్టేజ్ ఎస్టేట్, ప్రెస్టేజ్ గ్రూప్ వచ్చి ఇది ప్రెస్టేజ్ వచ్చి ప్రజెంట్ క్లోజింగ్ రేట్ 1675 ఆ రేంజ్లో ఉందండి. ఇది చార్ట్ అయితే కొంచెం పాజిటివ్ చూపిస్తుంది. అంతకుముందు 2000 దాకా ఇది వెళ్ళింది. సో కాబట్టి ఇంతకుముందు ర్యాలీలో కూడా 1900 దాకా వచ్చింది. సో బై ఆన్ డిప్స్ దీనిలో చూసుకోవచ్చు. ఇప్పుడు 1675 వల్ల టు ఫాల్ ఉంది. యాక్చువల్గా 1600 ఆ రేంజ్లో మంచి ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ రియాలిటీ కంపెనీస్ అన్నీ కూడా ఈ చార్ట్స్ అన్నీ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి, పాజిటివ్స్ కనపడుతున్నాయి. సార్ 2024 మీరు అన్నట్టుగా ఏదైతే కొంచెం ఫాల్లో నడిచింది కాబట్టి ఒక పక్కన అమెరికా ఎలక్షన్స్, కొన్ని ఇక్కడ పరిణామాలు ఇవన్నీ చూసుకుంటే కొన్ని ఐటీ కంపెనీస్కి సంబంధించి కూడా లేఆఫ్లు కూడా నడిచాయి కొన్ని. సో ఇవన్నీ బేరీజ్ వేసుకుని 2025లో దేని మీద ఫోకస్ పెడుతున్నాం? ఇటు ఫార్మా మీద, లేకపోతే ఐటీ మీద, ఆ బ్యాంకింగ్ సెక్టర్ మీద, దేని మీద ఫోకస్ పెడితే కొంచెం బాగుంటుందంటే ఫస్ట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఫార్మా నిలబడుతుందండి. సో ఫార్మా స్టాండర్డ్గా ఉంది. అంతకుముందు ఐటీ బాగుంది, ఇప్పుడు ఐటీ కూడా ఇప్పుడు ఫాలో అవుతుంది. సో బ్యాంకింగ్ బాటమ్ అవుట్ అయ్యి రివర్స్లో అవుతుంది. అలాగే ఎఫ్ఎంసీజీ కూడా బాగా డౌన్ అయిపోయింది, అది కూడా రివర్స్లో అవుతున్నాయి. సో ఎఫ్ఎంసీజీ అంటే బాగా తగ్గినవి మనం పెట్టుకోవచ్చు. సో నా దృష్టిలో ఏంటంటే ఎఫ్ఎంసీజీ ఒకటి, ఈ ఫార్మా ఒకటి, బ్యాంకింగ్ స్టాక్స్, వీటిని రియాలిటీ స్టాక్స్. సో వీటిల్లో కొంచెం మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే ఈ అంతకుముందు ఈ రైల్వే స్టాక్స్ కానీ, తర్వాత ఈ యొక్క డిఫెన్స్ స్టాక్స్ బాగా పాలైనాయి. సో డిఫెన్స్ స్టాక్స్ మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి ఈ నెక్స్ట్ ఇయర్లో, ఎందుకంటే డిఫెన్స్ మొన్న రిలీజ్ అయిన ఫండ్స్ అవన్నీ కూడా ఫండమెంటల్గా. తర్వాత ఇటు ఫిబ్రవరి 1 బడ్జెట్ ఇంకా క్లారిటీ ఇస్తుంది. సో నెక్స్ట్ మంత్ అంతా రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మార్కెట్ కొంచెం పాజిటివ్ అయితే అన్ని సెక్టర్స్ కొంచెం బౌన్స్ అవుతాయి. ఓకే, దట్టు అదానికి సంబంధించి చాలా సార్లు ఫాలో అవడం, చాలా సార్లు స్టాక్స్ చాలా తక్కువ పడిపోవడం, అంటే కొన్ని జరిగిన వార్తల నేపథ్యంలో అది ఎలా ఉండబోతుంది సార్? అదాని స్టాక్స్కి ఇప్పుడు ఏంటంటే అదాని విల్మార్ట్లోంచి కంప్లీట్గా బయటకు వస్తుందని న్యూస్ వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే ఈ స్టాండర్డ్స్కి విరుద్ధంగా కొంచెం ఎక్కువ స్టేక్ హోల్డ్ చేస్తున్నారు. సో యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం వాళ్ళ స్టేక్ తగ్గించాలని చెప్పడం ద్వారా వీళ్ళు స్లోగా తగ్గించుకుంటున్నారు. సో అదానికి సంబంధించిన ప్రతిసారి కూడా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. వాళ్ళ క్రెడిబిలిటీని ఎవరు చేయలేకపోతున్నారు కానీ బట్ ఎక్కువ ఆరోపణలు అవన్నీ వస్తున్నాయి. దాంతో సంస్థ మీద కొంచెం ప్రతిసారి ఒక నెగిటివిటీ వస్తుంది. మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేసుకోవటం ఇదంతా ఇండియన్ ఎకానమీకి కూడా దాని ఒక రకంగా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే అదని వాళ్ళు కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ బిజినెస్ హౌసెస్ కాబట్టి వాటి యొక్క క్రెడిబిలిటీ మీద ఇండియా స్టాక్ మార్కెట్ కూడా కొంత ఎఫెక్ట్ అవుతున్నాయి. సార్ ఇంకొకటి శ్రీరామ్ ఫైనాన్స్ సార్. శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చి సో ఇది చాలా బాటమ్ అవుట్ అయిందండి. ఇది ప్రజెంట్ 2900 దగ్గర ఉంది. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ అంతకుముందు 3500 దాకా వెళ్ళింది, అక్కడి నుంచి ఫాల్ అయింది. సో లాస్ట్ టైం కూడా ఇది 2800 ఆ రేంజ్లో మంచి సపోర్ట్ ఉంది. సో ఇక్కడ వీక్లీ చార్ట్స్ పాజిటివ్ ఉన్నాయి. ఇది కొంచెం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోల్డ్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు, పాజిటివ్గానే ఉంది. మొన్న 3200 నుంచి కూడా ఫాల్ అయింది కాబట్టి మళ్ళీ ఇమీడియట్ టార్గెట్ 3200 ఆ రేంజ్ వరకు ఉందండి. సార్ ఐటీసీ అండి. సో ఐటీసీ ఇది ఏంటంటే ఇది కూడా అంతే, ప్రజెంట్ 528 నుంచి ఇప్పుడు 470 ఆ రేంజ్కి వచ్చింది. అంతకుముందు లో లెవెల్ 460 ఆ రేంజ్లో ఉంది. సో ట్రెండ్ అయితే కొంచెం నార్మల్ రేంజ్లోనే ఉంది ఇది. సో మార్కెట్ బట్టి కొంచెం రేంజ్లో ఉంది. అయితే ఇది కొంచెం డివిడెండ్ ఇచ్చే కంపెనీ కాబట్టి మనం హోల్డ్ చేసుకున్న డివిడెండ్స్ వస్తాయి. నెక్స్ట్ బాటా సార్. ఓకే, బాటా కూడా వాళ్ళ న్యూస్లో వచ్చిందండి. ఏంటంటే వాళ్ళ కంపెనీ వాళ్ళు రిటైర్మెంట్స్, వాలంటరీ రిటైర్మెంట్ ఎవరికన్నా ఇవ్వడానికి స్కోప్స్ అవి చూస్తున్నారు. వీక్లీ చార్ట్ అయితే పాజిటివ్ ఉంది. ఇది 1330 లో లెవెల్, ఇప్పుడు 1380 ఉంది. ఇవాళ మార్కెట్ ఫాల్ అయితే ఈ 1330 కానీ 1340 ఆ రేంజ్లో బయింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీక్లీ చార్ట్ పాజిటివ్ ఉంది బాటాలో. సో ట్రెండ్ కొంచెం కనపడుతుంది పాజిటివ్గా. సార్ నెక్స్ట్ ఆర్యుఎన్ఎల్.
ఆర్వీఎన్ఎల్. సో ఆర్వీఎన్ఎల్ కూడా డౌన్ ట్రెండే ఉంది సార్. ఇది 400 బ్రేక్ అయింది. సో మేజర్ సపోర్ట్ అంతకుముందు ఉన్న 415 మేజర్ సపోర్ట్స్ అవి బ్రేక్ అయినాయి. సో వీక్లీ చార్ట్స్ కూడా వీక్నెస్ ఉంది. సో అంతకుముందు ఇది 600 620 దాకా వెళ్ళింది. మొన్న ఈ 420 400 బాగా సపోర్ట్ మెయింటైన్ చేస్తుంది. సో ఇది కొంచెం బ్రేక్ అవుతుంది. సో వీక్నెస్సే ఉంది సార్ ఇది కూడా చార్ట్. వక్రాంశ సార్, వక్రాంశ ఒక్క నిమిషం. వక్రంజి వచ్చి 34 రూపీస్ ఆ రేంజ్లో ఉంది సార్. ఇది కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంది. ప్రజెంట్ ఆల్ టైమ్ హై 34 అంటే వీక్లీ హైయెస్ట్ బ్రేక్ అవుతుంది. సో ఇది బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైం 23 దాకా వచ్చింది, ఇప్పుడు 34 బ్రేక్అవుట్ అయింది. సో ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి దీనిలో. సార్ మిమ్మల్ని ఇప్పటి నుంచో ప్రతిసారి అడుగుతూ ఉంటాను నేను ఐపీఓలకు సంబంధించి. అంటే చాలా ఈ మధ్యకాలంలో ఐపీఓలు బాగా ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఐపీఓలో అప్లై చేసి ఒకవేళ తగిలిన తర్వాత మీరు అంటున్నట్టుగా మీరు ఎప్పుడో ప్రిన్సిపల్ చెప్తూ ఉంటారు, మన ప్రిన్సిపల్ అమౌంట్ తీసేసుకుని మిగిలిన ఇన్కమ్ అందులో హోల్డ్ చేయాలి. అది ప్రతిదానికి అప్లై చేసుకుంటే వెళ్ళొచ్చా? నో ఇష్యూ చేయొచ్చండి. ఇప్పుడు ఒకటే ఇక్కడ డెసిషన్ తీసుకోవాలంటే ఎగ్జిట్ రూల్ అనేది ఒకటి ఉంది. అసలు ఎందుకు అవుతున్నాయి ఎగ్జిట్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఒక ప్రాఫిట్ వచ్చిన కంపెనీలోంచి ఎమోషనల్గా కాకుండా ప్రాఫిట్ వచ్చింది నేను బయటకు వచ్చేయాలని కాకుండా అసలు ఐపీఓ వాళ్ళు సబ్స్క్రైబర్ ఈ మధ్య అసలు చాలా కష్టమైపోయింది అసలు దొరకటమే. అవేమంటే లిస్టింగ్ గెయిన్స్ అని అడ్వాంటేజ్ అవుతున్నాయి. సో కొంత ఐపీఓలో అమౌంట్లో కొంత మీరు ఉంచుకోవటం ద్వారా ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ బెనిఫిట్. అంటే ఐపీఓ ఇష్యూ రేట్ కన్నా ఇంకా అది రాదు కదా, ఎప్పుడైనా హై రేటు సబ్స్క్రైబ్ అవుతున్నాయి. సో కాబట్టి కొంత షేర్స్ హోల్డ్ చేయటం అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మంచి ఐడియానే. సో మరీ 100% కాకపోయినా కొంత ఒక 30% అన్నా హోల్డ్ చేయండి. మిగతా 80% 70% ఎగ్జిట్ అయినా ఒక 20-30% హోల్డ్ చేసి చూడండి ఏమవుతుందో నెక్స్ట్ ఇయర్. అలా వెల్త్ క్రియేట్ అవ్వచ్చు కదా లాంగ్ టర్మ్ వరకు అలా ఉంచుకుంటే. రెండోది స్టాక్స్కి సంబంధించి చాలామందికి అంటే ఈ ట్రేడింగ్కి సంబంధించి ప్రమోషన్స్ లేకపోతే సోషల్ ప్లాట్ఫామ్స్ మీద దీనికి ఎక్కువగా ప్రమోట్ అవుతున్న నేపథ్యంలో చాలామంది అందులో కోల్పోతున్నారు. ఆ ట్రేడింగ్ ఆడి ట్రేడింగ్ వల్ల నష్టపోతున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈ ట్రేడింగ్ స్టాక్ రెండు ఒకటే, ఇందులో కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా నష్టపోతాం మనం అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది సార్ ఖచ్చితంగా. అవునండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్ చాలామంది రాంగ్ అడ్వైజెస్ ఇవ్వటం అనేది వాళ్ళు ఏమవుతుందంటే మేము ఇంత సంపాదించాము ఒక యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కువ ఇస్తుంటారు. మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కుర్రాళ్ళందరూ కూడా ఏదో మేము సంపాదించాం మీరు కూడా చూడండి అని వాళ్ళు పెడుతుంటారు. దాన్ని బాగా ఈజీగా అందరూ ఏమవుతారంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదని అట్రాక్ట్ అయిపోతారు. బట్ విచ్ ఈజ్ నాట్ రియల్లీ కరెక్ట్. అంటే హై స్కిల్స్ ఉంటేనే ఏదన్నా ఇంట్రాడేలో సక్సెస్ అవుతాం తప్ప ఏదో మామూలుగా ట్రేడ్ చేసేసాం సక్సెస్ అయిపోదాం అంటే అవ్వం. దానికి కావాల్సిన చాలా హై స్కిల్స్ కావాలి, దానికి నాలెడ్జ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, ఎమోషనల్ కంట్రోల్ కావాలి. అలాంటివి ఉంటే సంపాదిస్తాం. కానీ అది అంత ఈజీగా ఇంట్రాడేలో లేదా షార్ట్ టర్మ్లో ఇమీడియట్గా రావు. మనీ ఇప్పుడు మనకి కంప్లీట్గా వెల్త్ క్రియేట్ అయ్యేది ఈక్విటీ స్టాక్స్ మీదే. సో అందుకని సెబీ కూడా నెక్స్ట్ 1-2 మంత్స్లో మీకు అన్నీ కూడా చాలా స్ట్రింజెంట్ రూల్స్ తీసుకొచ్చి ఈ యొక్క ఎక్కువ లూజర్స్ని లూజ్ చేయకుండా కాపాడుతుంది. సో దానివల్ల కొంచెం బెనిఫిట్ అవుతుంది. అవును సార్. సో ఛాన్సెస్ ఇప్పుడు చెప్పే అడ్వైజ్ ఇప్పుడు ఇలాంటి మెయిన్ ప్లాట్ఫామ్లో కూర్చొని మాట్లాడేటప్పుడు మనం మంచి అయిపోయిన పర్లేదు చెడు చేయకూడదు. సో రాంగ్ కమ్యూనికేషన్ ఇవ్వకుండా ఇప్పుడు రైట్ కమ్యూనికేషన్ ఇవ్వాలి. కాకపోతే మనందరికి తెలిసింది ఏంటంటే ఈ అబద్ధాలు ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి, నిజం చాలా నమ్మటం కష్టం. కానీ ఎవరైనా నిజం దగ్గరికి రావాలి. సో ఏదైతే ఏంటంటే నిజాలు ఏంటంటే ఈక్విటీస్ డబ్బులు ఈజీగా ఫాస్ట్గా రావు, స్లోగా వస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్ నేను ఒక చోట కూడా చదివాను, బికమ్ రిచ్ స్లోలీ అని ఒక కొటేషన్ ఉంది. స్లోగానే రీచ్ అవ్వమంటున్నారు. ఎందుకంటే ఫాస్ట్గా అవి పడిపోయే కన్నా స్టెప్ బై స్టెప్ వెళ్ళటం వల్ల మంచి ఎంజాయ్ చేస్తాం, ఆ జర్నీ బాగుంటుంది, నేర్చుకుంటాం. సో ఫాస్ట్గా రీచ్ అయ్యే ఆలోచన కన్నా స్లో అండ్ స్టడీగా పీక్కి వెళ్ళటం చాలా బెటర్. సో అప్పుడు ఏమవుతుందంటే మనం కిందకి ఇంకెళ్ళాం. సో అది కూడా నేను ఇచ్చే సజెషన్ అందరికీ. సో ఓవర్ నైట్ మనకి లక్షలు వచ్చే కన్నా ఉన్న క్యాపిటల్ కాపాడుకుంటూ 100,000 వచ్చినా మనం స్లోగా గ్రో అవుతాం. ఆ జర్నీ నిజంగా ఎంజాయ్గా ఉంటుంది.
సో ఇది కొత్త సంవత్సరంలో అందరికీ ఇచ్చే సజెషన్ నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, మీరు కూడా మీకున్న ఏదైతే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయో ఖచ్చితంగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ జాగ్రత్తగా రామచంద్రమూర్తి గారు లాంటి అనలిస్టులు ఖచ్చితంగా ప్రతిరోజు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా అటువంటి వ్యక్తుల సూచనలు సలహాలు తీసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే ఖచ్చితంగా మనం ఒక రోజైనా ఏదో రోజు ఖచ్చితంగా మన క్యాపిటల్ని పెంచుకునే ఆర్థిక స్తోమత ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది వాళ్ళ బిజినెస్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.